మనిషిని ప్రకృతి పదే పదే ఓడిస్తూనే ఉంది. తమపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న మనిషిని పంచభూతాలు పరేషాన్ చేస్తూనే ఉన్నాయి. ఊహించని వైపరీత్యాలతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. విలయాల ముందు మనిషి ప్రగతి చిన్నబోతోంది. అందుకే ప్రపంచానికి పెను ప్రమాదంగా మారింది ఎల్నినో. అది ఎందుకొస్తుందో ఎప్పుడొస్తుందో తెలియక సైంటిస్టులు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ ఏడాది మన రాష్ట్రంపై ఎల్నినో పంజా విసురుతుందన్న వార్తలు అన్నదాతల్లో అలజడిని రేపాయి. ఇంతకీ ఎల్నినో అంటే ఏంటి? అది వస్తే ఏమవుతుంది? దానికి అన్నదాతలకు ఉన్న లింక్ ఏంటి? ఇదే ఇవాల్టి V6 స్పాట్లైట్. ఎండు నేల మీద ఎండ్రకాయ కనపడితే వానొస్తుందంటారు. కోయిల కూస్తే వసంతం వచ్చినట్టే అని సంబరపడతారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎండ్రకాయ కనపడినా, కోయిల కూసినా వసంతం రాకపోవచ్చు. నీటి చుక్కలతో నిండుగా ఉండే మేఘాలు ఎల్నినోతో ఎండిపోతాయి. వర్షాలు పడవు. పంట దిగుబడి తగ్గిపోతుంది. మరికొన్ని రోజుల్లో వచ్చే నైరుతి రుతుపవనాలపై ఇప్పటికే ఎల్నినో ప్రభావం చూపించింది. దీంతో వర్షపాతం తక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్నదాత ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. నైరుతి రుతుపవనాల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రతిసారి ముఖం చాటేసే రుతుపవనాలు ఈసారి 2 రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అండమాన్ పై విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయంది. దీంతో అన్నదాత ఆనందంతో ఉన్నాడు. ఋతుపవనాలు వస్తాయి, తొలకరితో పలకరిస్తాయి. కానీ అవి చిరుజల్లులే కాని ఎండిన బీళ్ల దాహాన్ని పూర్తిగా తీర్చే భారీ వర్షాలు మాత్రం కావు. భారత వాతావరణ విభాగం విడుదల చేసిన ప్రాథమిక అంచనా మేరకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడేందుకు 68. గతేడాదిలాగా ఈ ఏడాది కూడా ఎల్నినో ప్రభావంతో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. హైదరాబాద్ కేంద్ర మెట్టు పంటల పరిశోధన కేంద్రం ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రమంతా ఎల్నినో ప్రభావం ఉంటుందంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా కురుస్తుంది. నిజామాబాద్, మెదక్ జిల్లాలో సాధారణం కంటే 20 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్, రంగారెడ్డిలో 17 మిల్లీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదవుతుంది. నల్గొండలో 14%, కరీంనగర్, వరంగల్లో 12%, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో 11% మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా కురుస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణతో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు మినహా మిగతా జిల్లాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. ఈ మాన్సూన్ మొత్తం దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. ఎల్నినో ప్రభావం కొంత ఉండే అవకాశం ఉందని ఎప్పుడు కూడా మనం ఫోర్కాస్ట్ ఇచ్చే ముందు ఎల్నినో అనే ప్రభావం అంటే జనరల్గా ఎల్నినో అంటే మనకి పసిఫిక్ ఓషన్లో ఈ పెరు సమీపంలో పసిఫిక్ ఓషన్లో టెంపరేచర్స్ సాధారణంగా డిసెంబర్ నాటి పెరుగుదల ఎక్కువగా ఉండి డిసెంబర్ నుంచి మొదలవుతాయి. ఆ టెంపరేచర్ అబ్నార్మల్గా పెరగడాన్ని ఎల్నినోగా మనం దాన్ని పరిణామం తీసుకుంటాం. దాన్ని ఎల్నినో అంటాం. ఆ ఎల్నినో ప్రభావం సాధారణంగా మనకి నైరుతి ఋతుపవనాల మీద తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. కానీ అది ఎల్నినో ఏర్పడిన సంవత్సరాల్లో కొంత ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరాలు ఉంటాయి. అలాగే ఈ ఎల్నినో ఏర్పడిన సంవత్సరంలో కూడా సాధారణ వర్షపాతం నమోదైన సంవత్సరాలు కూడా కొన్ని ఇయర్స్ ఉన్నాయి మనకి. కానీ మొత్తం మీద ఎల్నినో అనేది మనకి నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం ఉంటుంది అనేది ముఖ్యమైన అంశం. అసలు ఎల్నినో అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎల్నినోతో ఋతుపవనాల రూట్ ఎందుకు మారుతుంది? ఈ ప్రశ్నలకు పెరు తీరం దగ్గర కలిగే వాతావరణ మార్పులే కారణం. సముద్రంపై ఏర్పడే ఋతుపవనాలు ఈ మేఘాలను తూర్పు నుంచి పశ్చిమానికి తీసుకువెళ్తాయి. పసిఫిక్ సముద్ర ఉపరితలంపై ఒక్కోసారి ఊహించని వాతావరణ మార్పులు జరుగుతాయి. పెరు ఈక్వెడార్ తీరం నుండి పశ్చిమం వైపుగా ఉన్న సముద్ర ఉపరితలం సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. ఫలితంగా మేఘాలను తీసుకొచ్చే ఋతుపవనాల దశ మారుతుంది. గాలులు అంత బలంగా లేకపోవడం, పీడనం కూడా తక్కువగా ఉండటం వల్ల దక్షిణ అమెరికాలోనే మేఘాలు ఉండిపోతాయి. నీటి వెచ్చదనంతో గాలిపొరలు బలహీనపడి దక్షిణ అమెరికాలోని పెరు ఎడారుల వద్ద భారీ వర్షాలు కురుస్తాయి. అతి కష్టం మీద మన దేశం వైపు ప్రయాణిస్తాయి. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాసియాలో అంటే ఎల్నినో అంటేనండి ప్రతి ఏడాది డిసెంబరు 25 ప్రాంతాల్లో ఒక వార్మ్ టెంపరేచర్స్ పెరుకి పశ్చిమంగా ఒక వార్మ్ టెంపరేచర్స్ వస్తాయండి. ఆ వార్మ్ టెంపరేచర్స్ క్రమేణా పెరిగి తర్వాత మన మే, జూన్లో మనకు వచ్చే ఈ నైరుతి ఋతుపవనాలని కొంచెం అడ్డుకుంటుంది. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎల్నినో అన్నది చాలా లోకల్ ఫినామినా అయినా దానికి అనుగుణంగా ఉన్న వాటర్ సర్క్యులేషన్ అంటాం. అది సదర్న్ హెమిస్ఫియర్ అంతా ఉంటుంది కాబట్టి దాన్ని సదర్న్ ఆసిలేషన్ అంటారు. ఈ రెండింటినీ కలిపి ఎన్సో అంటాం. ఎల్నినో, సదర్న్ ఆసిలేషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా మట్టుకు వాతావరణాన్ని నిర్దేశిస్తాయి.
పసిఫిక్ సముద్ర ఉపరితలంపై కలిగే ఈ మార్పును పెరూ మత్స్యకారులు ముందుగా గుర్తించారు. ఎల్నినో ప్రభావంతో డిసెంబర్ నెలలో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. అదే నెలలో క్రీస్తు జన్మదినం కూడా ఉండటంతో స్పానిష్ భాషలో క్రైస్తవ బాలుడు అని అర్థం. ఎల్నినో ప్రభావం మన దేశంపైన ఉంటుంది. ఇప్పటికే భారత వాతావరణ విభాగం కూడా ఎల్నినో ఎఫెక్ట్ తప్పదని హెచ్చరించింది. కానీ ఎల్నినో ఏర్పడినప్పుడల్లా ఇండియాలో వర్షపాతం తగ్గుతుందన్న వాదనలపై ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే 1997-98లో ఆస్ట్రేలియా, దక్షిణాసియాపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపించింది. కానీ మన దేశంపై పెద్దగా ప్రభావం లేదు. 2002లో తక్కువ స్థాయి ఎల్నినో ఏర్పడింది. అప్పుడు మన దేశాన్ని కరువు కాటేసింది. కానీ గత శతాబ్ద కాలంలో ఎల్నినోతో మన దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సగం కంటే ఎక్కువసార్లు దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. మన వ్యవసాయం తీవ్రంగా నష్టపోయింది. పసిఫిక్ మహాసముద్రంలోని మార్పులు మన రుతుపవనాలను ప్రభావితం చేస్తున్నాయన్న సంగతిని 100 ఏళ్ల క్రితమే గుర్తించారు. 1950ల నుంచి ఇప్పటి వరకు మన దేశాన్ని 13 సార్లు కరువు కాటేసింది. ఇందులో 10 సార్లు ఎల్నినో పంజా విసిరిన సంవత్సరాల్లోనే కరువు ఏర్పడింది. అంటే ఎల్నినో ఏర్పడ్డ ప్రతిసారి కరువు రాలేదు. కానీ కరువు విరుచుకుపడ్డ చాలా సందర్భాల్లో ఎల్నినో ఉంది. 1997లో రుతుపవనాలు రావడానికి ముందే పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. దీంతో ఎల్నినో పంజా విసిరింది. 2002లోనూ ఇలానే జరిగింది. ఆ ఏడాది సగటు వర్షపాతం 19% తగ్గి తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. అయితే 4 దశాబ్దాల్లో తీవ్రమైన కరువు 2009లో వచ్చింది. దీనికి ఎల్నినోనే కారణమని నిపుణులు చెబుతున్నారు. దాని ఫలితంగా సగటు వర్షపాతం దాదాపు 23% తగ్గింది. వ్యవసాయ వృద్ధి రేటు 0.1% పడిపోయి ద్రవ్యోల్బణం పెరిగింది. దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. ఈ 4 నెలల్లో 80% వర్షపాతం నమోదవుతుంది. 2004 సంవత్సరంలో మన దేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలను ఎల్నినో అడ్డుకుంది. ఆ ఏడాది మన దేశంలో సాధారణం కంటే 10% తక్కువగా వర్షాలు పడ్డాయి. సాంకేతికంగా 2004ను కరువు సంవత్సరంగా ప్రకటించారు. ఇంకా దీని యొక్క ఫోర్కాస్ట్ అంటే వచ్చే వర్షపాతాల మీద సెకండ్ ఫోర్కాస్ట్ మా డిపార్ట్మెంట్ జూన్లో మళ్ళీ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకు బాగా క్లారిటీ వస్తుంది. ఈ ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది, జూలై ఆగస్టు నెలలో ఎలా వర్షపాతాలు రాబోతాయి అనే అంశం కూడా మనకి ఆ ఫోర్కాస్ట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ప్రస్తుత అంచనాల ప్రకారము ఎల్నినో ప్రభావం కొంత ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావంతోనే సాధారణ కన్నా తక్కువ వర్షపాతాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా. 1980 నుంచి 2011 మధ్య కాలంలో సగటు వర్షపాతం క్రమేపీ తగ్గింది. కానీ ఒక్కోసారి వర్షపాతం అంచనాల కంటే ఎక్కువగా ఉంటుంది. 2 ఏళ్ల క్రితం ఉత్తరాఖండ్ను కుదిపేసిన కుంభవృష్టి ఇందుకు సాక్ష్యం. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన 2 వారాల్లోపే అతి తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది. గంగా నది శివాలెత్తింది, తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఒక రోజులో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువగా వర్షాలు కురిశాయి. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15 మధ్య కురిసిన వర్షం ఒక ఏడాది కురవాల్సిన వర్షపాతంలో 20% ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. వర్షపాతంలో వస్తున్న అనూహ్య మార్పులకు ఎల్నినోనే కారణం. అయితే ఎల్నినో ఎందుకు ఏర్పడుతుందో మాత్రం సైంటిస్టులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. భూతాపమే ఇందుకు కారణమని కొంతమంది చెప్తుంటే సాధారణంగా జరిగే ప్రక్రియ అని మరికొందరంటున్నారు. మరోవైపు ఈ ఏడు ఎల్నినో వస్తుందన్న వార్నింగ్లతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడడానికి భూతాపం పెరగడం ఒక కారణం కావచ్చన్న వాదనలున్నాయి. పారిశ్రామిక విప్లవం విజయవంతం అయినప్పటి నుంచి భూ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. పట్టణీకరణతో అటవీ విస్తీర్ణం తగ్గడం, పెట్రోల్, డీజిల్ విచ్చలవిడి వాడకంతో కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ లాంటి విషపూరిత వాయువులు భారీ స్థాయిలో వాతావరణంలో కలుస్తున్నాయి. ఆ వాయువులు భూ ఉపరితలంపై ఒక పొరలాగా ఏర్పడి భూమి విడుదల చేస్తున్న వేడి అంతరిక్షంలో కలవకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో భూతాపం పెరుగుతుంది, సముద్ర ఉపరితలం కూడా వేడెక్కుతుంది. ఈ పరిణామమే ఎల్నినో ఏర్పడడానికి కారణమవుతుందని కొంతమంది సైంటిస్టులు నమ్ముతున్నారు. ఎల్నినో అనేది సముద్ర ఉపరితలంపై సాధారణంగా జరిగే ప్రక్రియ అంటున్నారు మరికొంతమంది సైంటిస్టులు. మన దేశంలో ఖరీఫ్ పంటలకు నైరుతి రుతుపవనాలే అండ. దేశంలో 80% వరి ఖరీఫ్లోనే సాగవుతుంది. వరి తర్వాత చమురు గింజలు, సోయా, వేరుశెనగ ఎక్కువగా పండుతాయి. ఒకవేళ నైరుతిపై ఎల్నినో ప్రభావం చూపితే పంటల దిగుబడి భారీగా తగ్గుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రేట్లు పెరిగే ప్రమాదం ఉంది, వృద్ధి రేటు దెబ్బతింటుంది.
ఎల్నినో ప్రభావంతో 5% వర్షపాతం తగ్గిన జీడీపీ 1.75% పడిపోయే ప్రమాదం ఉంది. దీని విలువ 1,80,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. ఎల్నినో పంజా విసురుతుందన్న వార్తలతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షాలు పూర్తిగా కురిసి భూమిలో తేమ నిలిచిన తర్వాతే పంటలు విత్తుకోవాలని రైతులకు సూచించింది. ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటుంది. ఇంతేకాదు రైతన్నకు అండగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. ఎల్నినోతో ప్రభావితం అవుతాయని భావిస్తున్న 580 జిల్లాలపై కేంద్రం దృష్టి పెట్టింది. కరువు నివారణ చర్యలు తీసుకోవాలంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతులకు పనులు కల్పించాలంది. తక్కువగా కురిసే వర్షపాతాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పంట కాల్వల మరమ్మతులతో పాటు ప్రాజెక్టుల్లో పూడిక తీయాలని చెప్పింది. కురిసే ప్రతి నీటి బొట్టును వృధా చేయొద్దని సూచించింది. భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఎల్నినో ఇప్పటికే ఫిలిప్పీన్స్ లో ప్రభావం చూపిస్తుంది. కరువుతో అక్కడ రైతులు కష్టాలు పడుతున్నారు. అక్కడ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు మొదలుపెట్టింది. ఎల్నినోతో వచ్చే దిగుబడి నష్టాన్ని తగ్గించుకునేందుకు ఎలుకల వేటను ప్రోత్సహిస్తుంది. 10 ఎలుక తోకలను తెచ్చి ఇచ్చిన వారికి కిలో బియ్యాన్ని ఇస్తామని ప్రకటించింది. ఇలా చేస్తే పంటలకు నష్టం చేసే ఎలుకల్ని తగ్గించడంతో పాటు అవి కాజేసే మేరకు తిండి గింజల్ని మిగిల్చినట్టు అవుతుందని ఫిలిప్పీన్స్ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ సంస్థలతో పాటు మన దేశ వాతావరణ శాఖ కూడా ఈ ఏడాది ఎల్నినో ఖాయమంటోంది. కానీ దేశంలోనే తొలి ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ మాత్రం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థితిలోనే ఉంటాయని, ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ రుతుపవనాలపై దాని ప్రభావం పెద్దగా ఉండదని చెప్తోంది. సో స్కైమెట్ చెప్పిందే నిజం కావాలని కోరుకుంటోంది V6. ఇది V6 స్పాట్లైట్.